Hello all, welcome back to my channel. In this video we are going to see the fourth unit of POA, which is nothing but principles of entrepreneurship. So before starting the video, I have a small request for you. Please share it to your friends and do subscribe and do like. So if you like the videos, the YouTube will recommend the videos to others as well. So please make it, and I am hoping to get 300 likes for this video and make it happen, please guys. And the first topics are ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో ఫోర్త్ యూనిట్లో మొత్తం ఏముంటుందంటే కాన్సెప్ట్ మన ప్రొడక్ట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ మార్కెటింగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో హియర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంటే లైక్ మనం ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఓవర్ స్టాక్స్ కానీ అండర్ స్టాక్స్ కానీ, సపోజ్ మనము ఒక రెస్టారెంట్ ఉంది అనుకున్నాము అండ్ బిర్యానీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఓవర్లోడ్గా తీసుకొచ్చినాం అనుకో. ఓవర్లోడ్గా తీసుకొస్తే ఏమవుతుంది, అవి ఎక్స్ట్రా అవుతాయి. సో వాటికి కొంచెం ఎక్స్పైరీస్ ఉంటాయి కదా. సో ఆ ఎక్స్పైరీ లోపు మనం యూజ్ చేసుకోకపోతే వేస్ట్ కదా. అప్పుడు ప్రోడక్ట్స్ అనేవి, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. అప్పుడు మనకు లాసే కదా. సో అలా ప్రొడక్ట్స్ని మేనేజ్ చేసుకోవడము అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడము అండ్ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవడము, క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడము. అండ్ ఇక్కడ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో లైక్ మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడము, మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడము. ఎలా ప్రమోట్ చేసుకుంటామంటే బై అడ్వర్టైజింగ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రైట్, బై ప్రమోటింగ్ టెక్నిక్స్. సో అలా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటాము. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, లైక్ బావర్చి ఉంది కదా. సో బావర్చి ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ కదా. సో వాళ్ళు ప్యాకేజ్ చేస్తున్నప్పుడు కూడా ఫుడ్ని ఏ విధంగా ప్యాకేజ్ చేస్తారు, వాళ్ళ కవర్ మీద కూడా, లైక్ ప్యాకేజ్ కవర్ మీద కూడా వాళ్ళ లోగో ఉంటుంది, ఆ బావర్చి అనే నేమ్ ఉంటుంది. లైక్ అలా వాళ్ళు బ్రాండ్ అక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. సో మనము యూజ్ చేశాక కవర్ని చెత్తలో వేసినా కూడా ఇట్ విల్ బి నోన్ టు ద అదర్ పీపుల్, రైట్, బావర్చి బిర్యానీ అని చెప్పేసి. సో అలా బ్రాండ్ని సింపుల్గా ప్రమోట్ చేసుకుంటాను నేను ఎఫిషియెంట్ వే. సో ఎందుకనంటే టు రన్ ద బిజినెస్ ఎఫిషియెంట్లీ అండ్ టు గెయిన్ మోర్ ప్రాఫిట్స్. సో సమ్ ఆఫ్ ద టాపిక్స్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ thrust areas of production management, selection of production techniques, plant utilization and maintenance, designing the workplace, inventory control, the methods of inventory control, and the material handling and quality control, marketing functions, market segmentation, market research and channels of distribution, sales promotion and product pricing. Okay, these are the topics in the production and marketing management of the unit 4. Okay, first topic చూద్దాము, that is థ్రస్ట్ ఏరియాస్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం ఏ ఫ్యాక్టర్స్ మీద ప్రొడక్షన్ మేనేజ్ చేసుకుంటాము అనేది థ్రస్ట్ ఏరియాస్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఓకే, సో ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఫోకసెస్ ఆన్ ఎఫిషియెంట్లీ మేనేజింగ్ రిసోర్సెస్, ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎందుకు అని అంటే లైక్ ఎఫిషియెంట్గా మన ప్రాసెస్ని మేనేజ్ చేసుకొని అండ్ మన గూడ్స్ని కూడా ప్రొవైడ్ చేసుకొని అండ్ సర్వీసెస్ని కూడా ప్రాపర్గా కస్టమర్స్కి ప్రొవైడ్ చేసుకోనికి ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. దో the key thrust areas of production management include are, so some of the thrust areas of production management are, first one is ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్. సో మనము ఫస్ట్ ప్రొడక్షన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఎంత రిక్వైర్మెంట్ కావాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. లైక్ షెడ్యూలింగ్, రూటింగ్ అండ్ మానిటరింగ్ ద ప్రొడక్టివిటీ యాక్టివిటీస్ టు ఎన్ష్యూర్ టైమ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అవుట్పుట్. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ, మన ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటేనే కదా కస్టమర్స్ ఎక్కువ వస్తారు. సో అలా ఎన్ష్యూరింగ్ ప్రొడక్ట్స్ మీట్ required quality through quality control and total quality management techniques. So by using these quality techniques we should ensure the products quality and that should meet the required customer needs. Okay, ala. The next is ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ అని అంటే లైక్ టూల్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, వాటిని లైక్ కరెక్ట్ మేనేజ్ చేసుకోవాలి. లైక్ అండర్ స్టాక్ కాకుండా, ఓవర్ స్టాక్ కాకుండా, అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా చూసుకోవాలి. మేనేజింగ్ రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ టు ఆప్టిమైజ్ స్టాక్ లెవెల్స్ అండ్ రెడ్యూస్ వేస్ట్. అలానే కదా ఇప్పుడు రెడ్యూస్ వేస్ట్ అని అంటే లైక్ ఓవర్ స్టాక్ తీసుకురావద్దు. ఓవర్ స్టాక్ తీసుకొస్తే ఏమవుతుంది, వేస్ట్ ఎక్కువ అవుతుంది కదా, లాస్ అవుతుంది కదా. సో అట్లాంటి వేస్ట్ని రెడ్యూస్ చేసుకోవడము, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అండ్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, కోఆర్డినేటింగ్ విత్ సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ మెటీరియల్ ఫ్లో. సో మనము సప్లయర్స్ తోటి లైక్ కోఆర్డినేషన్లో ఉండాలి. లైక్ ఎలా అని అంటే సో బీ ఇన్ గుడ్ కాంటాక్ట్ అలా. అండ్ టెక్నాలజీ ఆటోమేషన్, సో టెక్నాలజీ కూడా యూజ్ చేసుకోవాలి. లైక్ ఆర్టిఫిషియల్ కానీ, ఏఐ కానీ, ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది ఏ విధంగా రన్ అవుతుందని ఒక ట్రాక్ ఉంటుంది, రైట్. సో యూఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ లైక్ రోబోటిక్స్, ఏఐ ఫర్ ఇంక్రీస్డ్ ప్రొడక్టివిటీ అండ్ కాస్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియన్సీ. సో reducing productivity costs through lean manufacturing, efficiency will be improved by reducing waste and process improvements. సో ఇక్కడ కాస్ట్ కంట్రోల్ అంటే లైక్ ఒకే విధంగా కాకుండా బేస్డ్ అపాన్ ద మార్కెట్ కాంపిటీషన్ వీ షుడ్ కాస్ట్ ద ప్రోడక్ట్స్. ఎలా అని అంటే సపోజ్ ఇప్పుడు లైక్ ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయనుకో,
వాటికి సేల్ చేయడము, లైక్ కూపన్స్ ఇవ్వడము అండ్ డిస్కౌంట్స్ ఇవ్వడము. సో అలా కాస్ట్ కంట్రోల్ వస్తుంది. అండ్ బేస్డ్ అపాన్ ఇంకో కాంపిటీషన్ ఉంటుంది కదా, లైక్ ఇంకో బిజినెస్ ఉంటుంది కదా. సో ఆ బిజినెస్ని బట్టి మనము ఇంకొక కంపెనీ ఆ బిజినెస్ని బట్టి మనము మన ప్రోడక్ట్స్కి ఎలా ప్రైస్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియన్సీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద థ్రస్ట్ ఏరియాస్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. అండ్ అందర్ టాపిక్ అండ్ ద ఫోర్త్ యూనిట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నిక్స్. సో ఇక్కడ మనం ప్రొడక్షన్ టెక్నిక్స్ని లైక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ని చేస్తున్నాము. సో ఏ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం, ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవాలి, అప్పుడు మన ఎఫిషియన్సీ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది చూద్దాం. సో సెలెక్షన్ ఆఫ్ రైట్ ప్రొడక్షన్ టెక్నిక్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎఫిషియన్సీ, కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ. సో ఇక్కడ మనము మన ప్రోడక్ట్ లైక్ ఎటువంటి టెక్నిక్స్ని, ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాము, సో బేస్డ్ అపాన్ దట్ మన ప్రొడక్ట్ క్వాలిటీ అనేది అండ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ద టెక్నిక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ అవి ఏంటి అని అంటే లైక్ జాబ్ ప్రొడక్షన్. సో కస్టమ్ అండ్ వన్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ ఎట్లా అంటే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కావచ్చు, కస్టమ్ ఫర్నిచర్ కావచ్చు. అలా అంటే క్వాలిటీ ఉన్న ఫర్నిచర్ని, క్వాలిటీ ఉన్న డిజైన్ చూసుకోవాలి. ద నెక్స్ట్ ఈజ్ బ్యాచ్ ప్రొడక్షన్, ప్రొడ్యూసెస్ ఎ సెట్ క్వాంటిటీ బిఫోర్ స్విచ్చింగ్. సో నార్మల్గా మళ్ళీ ఒక క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే ముందు ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో అవి మళ్ళీ టెస్టింగ్ పంపిస్తాము. సో ఎందుకనంటే ద క్వాలిటీ తెలుసుకోనికి పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అని. సో లైక్ ఎలా అంటే బేకరీ ప్రొడక్ట్స్ ఫస్ట్ ఒక శాంపిల్ పంపిస్తాము, సెట్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. అండ్ క్లాతింగ్ లైన్స్, క్లాత్ చూడాలా. దెన్ నెక్స్ట్ ఈజ్ మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రొడక్ట్ లైక్ పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ చేయడం, లార్జ్ స్కేల్ అండ్ స్టాండర్డైజేషన్ ప్రొడ్యూస్ లైక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. నెక్స్ట్ ఈజ్ ఆటోమేషన్ రోబోటిక్స్. సో హైటెక్ ప్రొడక్షన్ ఫర్ ప్రెసిజన్ అండ్ ఎఫిషియన్సీ. సో మనం టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, లైక్ ఎలా అంటే ఏఐని కానీ రోబోటిక్స్ని కానీ. సో అప్పుడు ఏమవుతుంది అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల మనలో లైక్ మన ఎఫిషియన్సీ, మన బిజినెస్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఓకే, ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, దాని టెక్నాలజీ యూజ్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నిక్స్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, రెడ్యూసెస్ వేస్ట్ అండ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. సో లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటే బల్క్గా ప్రొడ్యూస్ చేయకుండా లైక్ కంట్రోల్గా మన ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, జేఐటీ అంటే జస్ట్ ఇన్ టైం. ఓకే, సమ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సెలక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అని అంటే సో ఏ ఫ్యాక్టర్స్ మీద మనం ప్రొడక్షన్ టెక్నిక్స్ని యూజ్ చేస్తామనంటే నేచర్ ఆఫ్ ద ప్రొడక్ట్, మార్కెట్ డిమాండ్, లైక్ మార్కెట్ డిమాండ్ అంటే మార్కెట్ అనాలిసిస్ని బట్టి, క్యాపిటల్ అవైలబిలిటీ, మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అనేది, రిసోర్స్ అవైలబిలిటీ, ఎటువంటి రిసోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి, అండ్ మార్కెట్లో కూడా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేవా. ఓకే, దాన్ని బేస్ చేసుకొని. అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీ నథింగ్ బట్ రోబోటిక్స్ అండ్ ఏఐ. ఇన్నోవేషన్ అంటే న్యూ ఐడియాస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సెలెక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్లాంట్ యూటిలైజేషన్ అండ్ మెయింటెనెన్స్. సో ఇక్కడ ప్లాంట్ యూటిలైజేషన్ అండ్ మెయింటెనెన్స్ అని అంటే లైక్ మనము ప్రొడక్షన్ని ఎంత ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేసుకొని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాంట్ యూటిలైజేషన్. అంటే ప్లాంట్ యూటిలైజేషన్ అంటే మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ని అండ్ మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ని ఎంత హై ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నాము అనేది ప్లాంట్ యూటిలైజేషన్. ఓకే, అండ్ మెయింటెనెన్స్ అని అంటే అవి ఎంత ఎఫిషియెంట్గా మెయింటైన్ చేస్తున్నాము అనేది ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ యూటిలైజేషన్. ఓకే, హియర్ ప్లాంట్ యూటిలైజేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ crucial for maximizing production efficiency, reducing costs and ensuring smooth running business. So as I said, ఇవి ఎందుకు అని అంటే మన ఎఫిషియెంట్ని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ ఆ బిజినెస్ అనేది స్మూత్గా రన్ కానికి. సో హియర్ ప్లాంట్ యూటిలైజేషన్ ఫస్ట్ చూద్దాము. ఇట్ రిఫర్స్ టు హౌ ఎఫెక్టివ్లీ ఏ బిజినెస్ యూజెస్ ఇట్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ అండ్ రిసోర్సెస్. సో ఎలా అనంటే ప్లాంట్ యూటిలైజేషన్ అని అంటే ఒక బిజినెస్ అనేది వాటి యొక్క ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని ఏ కైండ్ ఆఫ్ లైక్ ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది, ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుంది, అండ్ ఎక్విప్మెంట్స్ని కూడా ఏ విధంగా చూసుకుంటుంది. ఎక్విప్మెంట్స్ అని అంటే లైక్ ఏమైనా మిషనరీ ప్రోడక్ట్స్ అనేవి బ్రేక్ అయినాయి అనుకో, వాటిని రిపేర్కి ఇవ్వడము అండ్ వాటి గురించి టేక్ కేర్ చేసుకోవడము అండ్ రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవడం. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ప్లాంట్ యూటిలైజేషన్. సో దాని ప్రైమరీ గోల్ ఏంటి అంటే ద గోల్ ఈజ్ టు ఇంక్రీజ్ అవుట్పుట్. మన అవుట్పుట్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సమ్ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్లాంట్ యూటిలైజేషన్ ఆర్ సో కెపాసిటీ ప్లానింగ్. హియర్ ఎన్ష్యూరింగ్ ప్రొడక్షన్ మీట్స్ డిమాండ్ వితౌట్ అండర్ యూటిలైజింగ్ ఆర్ ఓవర్లోడింగ్ రిసోర్సెస్. సో ఇక్కడ మనము ఎలా అంటే కెపాసిటీని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే లైక్ డిమాండ్ని బట్టి. సపోజ్ సండే ఉందనుకో, సండే రోజు బిర్యానీ లైక్ రెస్టారెంట్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో అలా మనము డిమాండ్ని బేస్ చేసుకొని మన ప్రోడక్ట్స్ని, రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. సపోజ్ మన సండే కాకుండా మళ్ళీ సమ్ అదర్ వీక్ డేస్ అనుకో, అదర్ వీక్ డేస్లో మేబీ బిజినెస్ అనేది లో ఉంటుంది కదా, రన్నింగ్ అనేది లైక్ బిర్యానీ సేలింగ్ అనేది లో ఉంటుంది. సో అలా జస్ట్ రెస్టారెంట్ ఎందుకు చెప్తున్నానంటే మనకు నార్మల్ రెస్టారెంట్ గురించి తెలుసు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, నార్మల్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాయండి అని అంటే జస్ట్ బీ
యు ఆర్ ద బిజినెస్ మ్యాన్. సో నువ్వే బిజినెస్ మ్యాన్ అనుకొని, నీకు ఒక బిజినెస్ ఉంది అనుకొని, లైక్ నువ్వు ఆ బిజినెస్ని పర్ఫెక్ట్ రన్ చేయడానికి ఏ విధంగా ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తావు, ఎలా మేనేజ్ చేస్తావు అనేది బేస్ చేసుకొని, లైక్ నువ్వే ఒక బిజినెస్ మ్యాన్ అనుకొని నీ బిజినెస్ని పర్ఫెక్ట్గా రన్ చేయడానికి ఏ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకుంటావు అండ్ ఎలా నువ్వు మేనేజ్ చేసుకుంటావు, లైక్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అయినా, కాస్ట్ మేనేజ్మెంట్ అయినా, బడ్జెట్ మేనేజ్మెంట్ అయినా, రిసోర్స్ మేనేజ్మెంట్ అయినా. సో అలా ఎలా నువ్వు రన్ చేస్తావు పర్ఫెక్ట్గా, ఎఫిషియెంట్గా, నీకు పర్ఫెక్ట్ ప్రాఫిట్స్ రానికి నీ బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేసుకుంటావు. సో అలా నీకు అర్థమైన కాన్సెప్ట్ని రాసేసే సింపుల్. ఇది జస్ట్ మనం కాన్సెప్ట్ రాస్తే పాస్ అయ్యే ఛాన్స్, పాస్ కాదు హై మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంత బట్టి బై హార్ట్ చేయడానికి అవసరం లేదు ఇది. అండ్ దట్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఎ వే దట్ రిసోర్సెస్ షుడెంట్ బి లెస్ దెన్ రిక్వైర్డ్ అండ్ మోర్ దెన్ రిక్వైర్డ్. సో కెపాసిటీ ప్లానింగ్ యాజ్ ఎ సెట్. సో డిమాండ్ని బట్టి మన రిసోర్సెస్ని, మన ప్రొడక్షన్ గూడ్స్ని మేనేజ్ చేసుకోవాలి. ఎలా అని అంటే, సపోజ్ ఓవర్ స్టాక్ కాకుండా, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ తీయకుండా అండ్ కావాల్సిన దానికంటే తక్కువ తీయకుండా. ఓకే, మోర్ దాన్ రిక్వైర్డ్ అండ్ లెస్ దాన్ రిక్వైర్డ్. ద నెక్స్ట్ ఈజ్ వర్క్ ఫోర్స్ ఎఫిషియన్సీ. సో ప్రాపర్ షెడ్యూలింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ఆప్టిమైజ్ మెషిన్ యూసేజ్. సో ఇక మనము మన ఎంప్లాయీస్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి. ఎందుకనంటే మెషినరీస్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది వాళ్ళకి ఫస్ట్ ట్రైన్ ఇవ్వాలి. లైక్ ట్రైనింగ్ ఇచ్చాకనే పర్ఫార్మెన్స్కి పంపించాలి. అండ్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్ యూజింగ్ టెక్నిక్స్ లైక్ జస్ట్ ఇన్ టైమ్ టు స్ట్రీమ్ లైన్ ఆపరేటర్స్. సో షెడ్యూలింగ్ నథింగ్ బట్ మనం ఈ టైంలో ఆ టైంలో ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది ఆ టెక్నిక్ని యూజ్ చేయాలి, జస్ట్ ఇన్ టైమ్ అని, లైక్ JIT. నెక్స్ట్ ఈజ్ టెక్నాలజీ అండ్ ఆటోమేషన్. యూజింగ్ మోడర్న్ మెషినరీ అండ్ AI టెక్నాలజీస్ కెన్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. సో మనం ఆల్రెడీ చెప్పినాం కదా, లైక్ AIని యూజ్ చేసుకోవాలి అండ్ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. సో అలా. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ప్లాంట్ మెయింటెనెన్స్. ప్లాంట్ యూటిలైజేషన్ అయిపోయింది కదా, ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే ఏంటో చూద్దాము. సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ మెషినరీ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎక్విప్మెంట్స్ అండ్ ఫెసిలిటీస్ ఫంక్షన్ ప్రాపర్లీ అండ్ ప్రివెంటింగ్ బ్రేక్ డౌన్ ఫర్ ఏ కన్సిస్టెంట్ ప్రొడక్షన్. సో ఎందుకు అని అంటే, ఎంతసేపు యూటిలైజేషన్ అంటే మనము ఎలా యూజ్ చేసుకుంటాం, ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటాం అనేది, మన టూల్స్ని కానీ మెషిన్స్ని కానీ. సో ఇక్కడ ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే ఆ ఎక్విప్మెంట్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, లైక్ ఏమైనా డ్యామేజ్ ఉందనుకో, లైక్ ఏమైనా మెషినరీస్ బ్రేక్ అయినాయి అనుకో, వాటిని వెంటనే రిపేర్కి ఇవ్వడము అండ్ వాటిని చూసుకోవడం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ మెయింటెనెన్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ద types of plant maintenance are, so here types of plant maintenance: preventive maintenance like regular inspections and servicing to the avoid breakdowns. సో మనము రెగ్యులర్ ఇన్స్పెక్ట్ ఎందుకనంటే అబ్జర్వ్ చేయాలి, రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రొడక్ట్స్, లైక్ ఏమైనా టూల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఏమైనా మెషిన్స్ అనేవి బ్రేక్ అయినాయా. ఓకే, అలా క్లీనింగ్ అండ్ పార్ట్స్ రిప్లేస్మెంట్, లూబ్రికేషన్ అండ్ కరెక్టివ్ మెయింటెనెన్స్. ఫిక్సింగ్ మెషినరీ వెన్ ఇట్ బ్రేక్స్ డౌన్స్ టు రిస్టోర్ ఫంక్షనాలిటీ. సో ఏమైనా మెషిన్ బ్రేక్ అయినా కూడా అప్పుడు ఫంక్షనాలిటీని మళ్ళీ ప్రాపర్గా సాల్వ్ చేయడానికి వాటి మెషినరీని రిస్టోర్ చేయాలి. ద నెక్స్ట్ ఈజ్ రొటీన్ మెయింటెనెన్స్. సో డైలీ చెక్స్, ఇదే కదా మళ్ళీ, లైక్ ఇన్స్పెక్షన్స్, మైనర్ రిపోర్ట్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లాంట్ యూటిలైజేషన్ అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ ఇన్వెంటరీ కంట్రోల్. సో ఇన్వెంటరీ కంట్రోల్ అంటే మళ్ళీ ఇన్వెంటరీ అంటే ఏంటిది, మన రిక్వైర్మెంట్స్, మన టూల్స్ అండ్ మనకు కావాల్సిన గూడ్స్. ఓకే, సపోజ్ గూడ్స్ అని అంటే ఇప్పుడు ఒక బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ సమ్ అదర్ రిక్వైర్మెంట్స్. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ అది ఓవర్ స్టాక్ కాకుండా, అండర్ స్టాక్ కాకుండా అండ్ వేస్టేజ్ కాకుండా. ఓకే, ఇట్ ఈస్ crucial aspect of entrepreneurship, nothing but business. Okay, that will help to ensure meeting customer needs without overloading and wasting resources, at the same time without shortage of resources. సో ఇక్కడ కస్టమర్ నీడ్స్ని లైక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేలాగా, ఎలా అంటే లైక్ ఓవర్లోడ్ కాకుండా అండ్ ఫుడ్ అనేది షార్టేజ్ కాకుండా, ఫుడే కాదు ఏమైనా సర్వీసెస్ గూడ్స్ అనేవి లైక్ ప్రొడక్షన్ అనేది షార్టేజ్ కాకుండా అలా కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, లైక్ ఇన్వెంటరీ కంట్రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, సో ఇట్ ప్రివెంట్స్ ఓవర్ స్టాకింగ్ అనమాట, అంతే కదా, ఎక్సెస్ స్టోరేజ్ని లైక్ కాస్ట్ కానీ రెడ్యూసెస్ని రిస్క్. సో అలా. దెన్ నెక్స్ట్ ప్రివెంట్స్ స్టాక్ అవుట్స్. ఒకవేళ స్టాక్ అయిపోయింది అనుకో, రైట్, దానివల్ల మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి, రైట్. ఇట్ ఎన్ష్యూర్స్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ కస్టమర్స్, అవాయిడింగ్ లాస్ట్ సేల్స్. ఓకే, మనకి ఇప్పుడు షార్టేజ్ ఉందనుకో, కస్టమర్స్ వస్తారు అండ్ ఆ టైంకి లేకపోయింది అనుకో వెళ్ళిపోతారు కదా. సో అలాంటి షార్టేజ్ ఆఫ్ గూడ్స్ని అవాయిడ్ చేయడము. ఓకే, అండ్ రెడ్యూసెస్ వేస్ట్ అండ్ స్టింకేజ్. సో ఇన్వెంటరీ కంట్రోల్ నథింగ్ బట్ మనం కంట్రోల్ చేస్తున్నాము. ఎలా కంట్రోల్ చేస్తున్నాము, పర్ఫెక్ట్గా గూడ్స్ని కావాల్సినంత తెచ్చుకుంటున్నాము అండ్ షార్టేజ్ కాకుండా, ఓవర్లోడ్ కాకుండా, అదేవిధంగా ఎక్కువ కాకుండా అండ్ సర్వీసెస్ని పర్ఫెక్ట్ టైంకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో అలా ఇలా మీకు అర్థమైన వేలో రాసేసుకోండి. రెడ్యూసెస్ వేస్ట్ అండ్ స్టింకేజ్.
సో రెడ్యూసెస్ వేస్ట్ అండ్ స్టింకేజ్ అని అంటే సపోజ్ ఓవర్లోడ్ అయింది అనుకో, ఆ వేస్ట్ అయినట్టే కదా. సో దాన్ని రెడ్యూస్ చేసుకోవాలంటే బై యూజింగ్ ద ఇన్వెంటరీ కంట్రోల్ మెథడ్. Prevents spoilage, damage and theft. So another one is improves efficiency. It improves efficiency also by controlling inventory efficiency. Inventory efficiency will be improved. Okay, so this is about the inventory control. And the next topic in the third unit is designing the workplace. So ఇది ఎందుకు అని అంటే సపోజ్ మన వర్క్ ప్లేస్ ఉంది, మనము మన కంపెనీలో ఒక వర్క్ ప్లేస్ ఉంటుంది కదా. సో దాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, లైక్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునేలాగా అండ్ ఎంప్లాయీస్ని వర్కర్స్ పీస్గా అండ్ పాజిటివ్గా వర్క్ చేసే ఎన్వైర్న్మెంట్ బిల్డ్ చేసుకోవాలి. సో అలా డిజైన్ చేసుకోవాలి మన స్ట్రక్చర్ని, లైక్ మన కంపెనీ ఆర్ మన బిజినెస్ని అలా స్ట్రక్చర్ చేసుకోవాలి. ఓకే, సో వర్క్ ప్లేస్ డిజైన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్. ఇట్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఇట్ ఇంపాక్ట్స్ ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ ఓవరాల్ బిజినెస్ సక్సెస్. సో అది దేని ఇంపాక్ట్ చేస్తుంది, దేని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే లైక్ ఎంత ఎఫిషియన్సీ అనేది అండ్ ప్రొడక్టివిటీ అండ్ సేలింగ్ అండ్ కస్టమర్ అట్రాక్షన్, బిజినెస్ సక్సెస్. ఓకే, a well-designed workspace enhances workflow, innovation and creates a positive work environment. Okay, ఒక మంచి డిజైన్ వర్క్ స్పేస్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేస్తారు. ఓకే, కొత్త ఇన్నోవేషన్స్ అండ్ కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుంటాము. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎన్హాన్సెస్ ప్రొడక్టివిటీ, లైక్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఎవర్ స్ట్రక్చర్ లేఅవుట్ మినిమైజెస్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. సో ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ ఉండడం వల్ల డిస్ట్రాక్షన్స్ని లైక్ కస్టమర్స్, ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ ఉంది అనుకున్నాము, ఎట్లా అంటే ఫుల్ అట్రాక్టివ్లో ఉంది, లైక్ మంచి చైర్స్ అండ్ మంచి డిజైనింగ్, మంచి లైక్ గుడ్ సిట్టింగ్ అరేంజ్మెంట్, లైటింగ్ అరేంజ్మెంట్ అండ్ గ్రీనరీ అరేంజ్మెంట్. లైక్ గ్రీనరీ ఎందుకంటే అట్రాక్టింగ్ కోసం, లైటింగ్ ఎందుకు కస్టమర్స్ లైటింగ్ చూసి కూడా వస్తారు, అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎందుకు ఎంత సఫిషియెంట్గా ఎంత కన్వీనియంట్గా ఉంది అనేది. సో ఇవన్నీ డిజైనింగ్ కిందకి వస్తాయి. అప్పుడు ఏమవుతాయనంటే మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కస్టమర్ డిస్ట్రాక్షన్స్ అని అంటే సపోజ్ మనకు మంచిగా లేదనుకో, లైక్ మన రెస్టారెంటే మంచిగా లేదనుకో, సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇంకోసారి వస్తారా రారు, ఫస్ట్ టైం వచ్చినా కూడా అటు నుంచి వెళ్ళిపోతారు. సో అలా అండ్ ఆప్టమైజెస్ వర్క్ ఫ్లో, రెడ్యూసెస్ అన్నెసెసరీ మూమెంట్ అండ్ ఎన్హాన్సెస్ కొలాబరేషన్. ఓకే, ఇది కాకుండా ఇంకా బిజినెస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళకి మన ప్రొడక్షన్ అండ్ మన డిజైనింగ్ నచ్చితే మన దగ్గరకు వచ్చి కొలాబరేషన్కు ఇంక్లూడ్ అవుతారు అనమాట. అండ్ ఇట్ ప్రమోట్స్ ఎంప్లాయీ well-being. Employees will work in a positive and peace way. Reduces their stress. వాళ్ళకి స్ట్రెస్ కూడా ఉండదు అండ్ కొంచెం కన్వీనియంట్గా పీస్గా వర్క్ చేస్తారు. సో ఇట్ ఆల్సో అట్రాక్ట్స్ ద కస్టమర్స్. ఏ గుడ్ డిజైన్ విల్ అట్రాక్ట్ ద కస్టమర్స్ అండ్ బై దట్ బిజినెస్ విల్ రన్ సక్సెస్ఫుల్లీ. యాజ్ ఏ సెడ్, మంచిగా ఉందనుకో డిజైన్, కస్టమర్స్ ఎక్కువ వస్తారు. సో ఎక్కువ వస్తే ఏమవుతుంది, సేల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, అప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, అప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ సమ్ కీ ఫ్యాక్టర్స్ అని ఏంటి, లైక్ లేఅవుట్. కీ ఫ్యాక్టర్స్ అని అంటే మనము డిజైన్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో లేఅవుట్ అండ్ స్పేస్ ప్లానింగ్. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అండ్ స్పేస్ అంటే లైక్ ఎంత స్పేస్లో ఉండాలి, లైక్ కన్వీనియంట్ స్పేస్. ఓకే, అండ్ ఎర్గోనామిక్స్ అండ్ కంఫర్ట్. ఎర్గోనామిక్స్ అని అంటే మన సిట్టింగ్ అరేంజ్మెంట్, చైర్స్, డెస్క్స్, లైటింగ్, గ్రీనరీ. ఓకే, సేఫ్టీ అండ్ యాక్సెసిబిలిటీ. లైక్ సేఫ్టీ అండ్ యాక్సెసిబిలిటీ అని అంటే సపోజ్ ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో, ఫైర్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉండాలి. అండ్ సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ప్రాక్టీసెస్. అయితే సెడ్ గ్రీన్ ప్రాక్టీసెస్ అని అంటే లైక్ మనము గ్రీనరీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, లైక్ ప్లాంటింగ్ ట్రీస్ అండ్ లైక్ చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, అట్రాక్టివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన దాంట్లో డిజైన్లో. దిస్ ఈస్ అబౌట్ ద డిజైనింగ్ ద వర్క్ ప్లేస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో మన మెటీరియల్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అండ్ క్వాలిటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఇది. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ఆర్డర్ టు రన్ బిజినెస్ ఎఫిషియెంట్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది ఎందుకు అని అంటే ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ అనమాట మన బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోనికి. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూస్ వేస్ట్, మినిమైజ్ కాస్ట్, ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎన్హాన్స్ బ్రాండ్ రెప్యుటేషన్. సో మళ్ళీ అదే ఒక ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం వల్ల, లైక్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, కస్టమర్స్ అనేవి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు, కస్టమర్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు ఫస్ట్ ఒకసారి సాటిస్ఫై అయ్యారు అనుకో, నెక్స్ట్ మళ్ళీ వస్తారు. రైట్, మళ్ళీ ఇంకోసారి వస్తారు అండ్ బయట వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రికమెండ్ చేస్తూ ఉంటారు ఈ రెస్టారెంట్కి పోండి అని చెప్పేసి. సో అలా దిస్ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్ఫుల్ రన్నింగ్ బిజినెస్. సో అలా సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్, లైక్ మెయింటైన్ ఆప్టిమల్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ ప్రొటెక్షన్ టు ప్రివెంట్ డ్యామేజ్. సో అలా అని చెప్పేసి ఓపెన్ టాప్ పెడతా, టెంపరేచర్ ఫుల్గా పెడతా అండ్ ఏసీ ప్రొవైడ్ చేయడము. సో అలా కొన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము. సో యాజ్ ఏ సెడ్ మీరు ఏంటి అని అంటే ఎలా రాయండి అని అంటే, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీరు అప్పుడు మీ బిజినెస్ని ఎలా రన్ చేస్తారు,
లైక్ మీరు ఇష్టం ఇక ఏసీ కానీ నాన్ ఏసీ కానీ అండ్ లైక్ టెంపరేచర్ వెదర్. ఇక్కడ స్టోరేజ్ కండిషన్స్ ఏసీ గురించి కాదు, మన ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మెల్ట్ కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ని లైక్ ఈ టెంపరేచర్లో మాత్రమే లైక్ ప్రాసెస్ చేసుకోవాలి, ఈ టెంపరేచర్లో ప్లేస్ చేయాలి, ఈ టెంపరేచర్లో ప్లేస్ చేయాలి. లైక్ కొన్ని ఎలా చాక్లెట్స్ ఉంటాయి, ఆ చాక్లెట్స్ని ఎప్పటికీ కూల్ టెంపరేచర్లో మాత్రమే ఉంచుకోవాలి, రైట్, లేకపోతే మెల్ట్ అయిపోతాయి. సో అలా. దెన్ నెక్స్ట్ ఈజ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, కండక్ట్ రొటీన్ చెక్స్ ఫర్ వియర్ డిఫెక్ట్స్ అండ్ స్పాయిలేజ్. సో మనం రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాం, విజిట్ చేసి ఏమైనా లైక్ బ్రేక్ డౌన్స్ ఉన్నాయా మెషిన్స్ అనేవి. సో అలా. దెన్ నెక్స్ట్ ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుంటామంటే లైక్ ఆటోమేషన్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాలి అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, లైక్ ఏఐ, రోబోటిక్స్. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే రెడ్యూసెస్ లాసెస్ ఫ్రమ్ డ్యామేజ్డ్ గుడ్స్, ఎన్హాన్సెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇంప్రూవ్స్ యూజబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. అంతే కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, కస్టమర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఏమన్నా ఏమైనా గూడ్స్ అనేవి డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని మనం అవాయిడ్ చేసుకొని లాస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ యూజబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ద మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ద నెక్స్ట్ ఈజ్ మార్కెటింగ్ ఫంక్షన్స్. ఓకే, మార్కెటింగ్ ఫంక్షన్స్ ఇన్ ద సెన్స్, సో మన బ్రాండ్లో ప్రమోట్ చేసుకుంటాము. సో వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు ప్రమోట్ అవర్ బ్రాండ్స్, అవర్ బిజినెస్. సో అది. సో మార్కెటింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్. ఇట్ హెల్ప్స్ బిజినెస్ టు అట్రాక్ట్ కస్టమర్స్, బిల్డ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ ఇంప్రూవ్ సేల్స్. ఎందుకు అని అంటే మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోనికి, మన బ్రాండ్ అనేది అవేర్నెస్ నథింగ్ బట్ లైక్ పాపులర్ కానికి, అందరికి తెలిసిపోనికి, మన బ్రాండ్, మన బిజినెస్ అందరికీ తెలియనికి అండ్ ఇంప్రూవ్ సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇక్కడ కస్టమర్స్ అట్రాక్ట్ అయితే సేల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే బ్రాండ్ అవేర్నెస్, బ్రాండ్ అనేది పాపులర్ అవుతుంది, అప్పుడు సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో సమ్ మార్కెటింగ్ ఫంక్షన్స్ అవి ఏంటి అని అంటే మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. సో ఫస్ట్ మనము మార్కెట్లో రీసెర్చ్ చేయాలి, లైక్ కస్టమర్స్ ఏ ప్రొడక్ట్స్ని ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి. సో అలా అనలైజ్ చేసినాక మనం కూడా ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. లైక్ ఎలా అంటే ఒక ట్రాక్ ఉంచుకోవాలి, ఎప్పటికప్పటికి ట్రెండ్ని బట్టి మారుస్తూ ఉండాలి ప్రోడక్ట్స్ని. ఓకే, సపోజ్ ఇప్పుడు జూడియో ఉంది, కొత్త క్లాత్స్ కానీ కొత్త ప్రొడక్ట్స్ అని వస్తూనే ఉంటాయి, లైక్ అలా. నెక్స్ట్ ఈజ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ బ్రాండింగ్. సో డిజైనింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ సాల్వ్ కస్టమర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏమన్నా కొంతమందికి కస్టమర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ యాజ్ ఎ సెట్ జూడియో ఉంది కదా, సో ఇలా అంటే సపోజ్ అప్పుడప్పుడు సైజ్ రాదు అండ్ ఉమెన్ వేర్స్ ఎక్కువ ఉండవు అండ్ మెన్ వేర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి. సో కొన్ని బ్రాండ్స్ని, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ని మనము తీసుకొని రావాలి, ప్రొవైడ్ చేయాలి. క్రియేటింగ్ యూనిక్ బ్రాండ్ ఐడెంటిటీ ఆర్ లోగో, ప్యాకేజింగ్ అండ్ బ్రాండ్ స్టోర్. సో ఇక్కడ ప్యాకేజింగ్ అంటే మీకు చెప్పిన కదా ఇంతకుముందే. సో ఇక్కడ బావర్చి రెస్టారెంట్ ఉంది. సో వాళ్ళు బావర్చి రెస్టారెంట్ ఏం చేస్తారంటే ప్యాకేజింగ్ కవర్ మీద కూడా వాళ్ళ లోగోని ప్రింట్ చేసుకుంటూ ఉంటారు అండ్ బావర్చి నేమ్ ఉంటుంది. సో అలా ప్రమోట్ చేసుకుంటున్న వాళ్ళు ఒక సింపుల్ వేలో. నెక్స్ట్ ఈజ్ ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ ఇస్ నథింగ్ బట్ మన బ్రాండ్ ప్రమోట్ చేసుకుంటాం. ఎలా అంటే సపోజ్ యూట్యూబ్ యాడ్స్ కానీ, టీవీ యాడ్స్ కానీ, సోషల్ మీడియా యాడ్స్ కానీ. సో అలా. ఓకే, the next is customer service. Providing a good service to the customers will attract more customers and the brand will become popular. సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ అని అంటే మనము వాళ్ళకి ఎలా ప్రొవైడ్ చేయాలి సర్వీసెస్ అని అంటే చాలా ప్రాపర్ వేలో, రెస్పెక్ట్ఫుల్ వేలో అండ్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో అలా అప్పుడు ఏమైతే అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ వస్తారు అండ్ కస్టమర్స్ అట్రాక్టింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన బ్రాండ్ కూడా పాపులర్ అయిపోతుంది. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లైక్ అంటే అడ్వాంటేజెస్, అట్రాక్ట్స్ కస్టమర్స్, బిల్డ్స్ బ్రాండ్ అవేర్నెస్, ఇంప్రూవ్ సేల్స్, ఎన్హాన్సెస్ కస్టమర్స్ అండ్ లాయల్టీ. సో ఇక్కడ కస్టమర్స్ అట్రాక్టింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన బ్రాండ్ అనేది పాపులర్ అయిపోతుంది అండ్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ కస్టమర్ లాయల్టీ నథింగ్ బట్ మళ్ళీ వస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మార్కెటింగ్ ఫంక్షన్స్. ద నెక్స్ట్ ఈజ్ సేల్స్ ప్రమోషన్ అండ్ ప్రొడక్ట్ ప్రైసింగ్. మనము సేల్స్ని ప్రమోట్ చేసుకోవాలి అండ్ ప్రోడక్ట్ని ప్రైస్ చేసుకోవాలి. ఎలా ప్రైస్ చేసుకుంటామనంటే బేస్డ్ అపాన్ ద మార్కెట్ అనాలిసిస్ కానీ లైక్ మన కాంపిటీషన్ అనాలిసిస్ కానీ. సపోజ్ ఇప్పుడు సేల్స్ ప్రమోషన్ అని అంటే ఎలా అంటే కూపన్స్ని ప్రొవైడ్ చేయడము, డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయడము, ఏమన్నా ఫంక్షన్స్ లైక్ మన అకేషన్స్ ఉన్న లైక్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి డిస్కౌంట్స్ చేయడము, కొన్ని కూపన్స్ ఇవ్వడము. అప్పుడు ఏమవుతుందంటే మన దానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, మన కంపెనీ మన దానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు షాపింగ్ మాల్ ఉందనుకో, షాపింగ్ మాల్లో మనము ఎవ్రీ అకేషన్కి, ఎవ్రీ ఫెస్టివల్కి డిస్కౌంట్ పెడతాము అండ్ కూపన్స్ని ఆఫర్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే దానికోసమైనా కస్టమర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. సో అప్పుడు మన సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ద వే టు ఇంప్రూవ్ ద బిజినెస్. So they are critical elements in the business. So they are important elements in the business. It helps businesses to attract customers, increase sales and stay competitive. So customers attract చేసుకోనికి అండ్ సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ మనము మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. ఎంటర్ప్రినర్స్ మస్ట్ యూజ్ స్ట్రాటజిక్ ప్రైజింగ్ అండ్ ప్రమోషనల్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ ప్రాఫిట్స్. సో ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ ఏం చేయాలంటే ప్రమోషనల్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవాలి అండ్ కొన్ని స్ట్రాటజీస్ని ప్లాన్ చేసుకోవాలి.
ఓకే. ఎందుకనంటే మన బిజినెస్ని ప్రాపర్గా ఎఫిషియెంట్గా రన్ కానికి. సో అలా ఎలా అంటే లైక్ కొన్ని ఫస్ట్ వన్ ఈజ్ సేల్స్ ప్రమోషన్. ఫస్ట్ సేల్స్ ప్రమోషన్ చూద్దాము, దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైసింగ్ చూద్దాము. సో సేల్స్ ప్రమోషన్ ఎలా అని అంటే డిస్కౌంట్స్ అండ్ ప్రైస్ రిడక్షన్స్. సో మన డిస్కౌంట్స్ని ఇవ్వడము అండ్ ప్రొవైడ్ చేయడము, ఏమైనా ప్రైజెస్ ఉంటే కూడా రెడ్యూస్ చేయడము. ఓకే. కూపన్స్ అండ్ వాచర్స్, కూపన్స్ని ప్రొవైడ్ చేయడము. కూపన్స్ అంటే లైక్ ఇంత పర్సెంట్ ఇన్ని ఉంటే ఇంత పర్సెంట్ ఆఫ్ ఉంటుంది, అలా బై వన్ గెట్ వన్, ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అని, బై వన్ గెట్ వన్ డీల్స్. ఓకే. అండ్ కంటెస్ట్ అండ్ గివేస్, కంటెస్ట్ని కండక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే చేయడము. ఓకే. ఫ్రీ శాంపుల్స్ అండ్ ట్రయల్స్. ఇప్పుడు సపోజ్ ఫ్రీ శాంపుల్స్ అండ్ ట్రయల్స్ అని అంటే లైక్ వెహికల్ షోరూమ్ ఉంది, మనము కొత్త వెహికల్ ఉంటుంది కదా, వాళ్ళు పర్చేజ్ చేసుకొని వచ్చినప్పుడు మనము ఫ్రీ ట్రయల్స్ చేయడం, లైక్ ఎలా ఉంది అనేది చెక్ చేయడానికి. ఓకే. దెన్ నెక్స్ట్ ఈజ్ ప్రొడక్ట్ ప్రైజింగ్. సో మనం ప్రోడక్ట్స్ని ఎలా ప్రైస్ చేసుకోవాలనేది. వాల్యూ బేస్డ్ ప్రైజింగ్, సో బేస్డ్ అపాన్ ద కస్టమర్ వాల్యూస్. సో వాళ్ళు కస్టమర్స్ అనేవాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతాయనంటే ఏ విధంగా ఉన్నా కూడా తీసుకుంటారు. సో వాళ్ళు ప్రైజింగ్ ఎలా ఉన్నా కూడా తీసుకుంటారు. ఓకే. ద నెక్స్ట్ ఈజ్ పెనిట్రేషన్ ప్రైజింగ్, ఆఫరింగ్ లో ఇనిషియల్ ప్రైజెస్ టు అట్రాక్ట్ కస్టమర్స్ అండ్ గెయిన్ మార్కెట్ షేర్. సో ఫస్ట్ ఇనిషియల్ ఏం చేస్తారనంటే ప్రొడక్ట్స్ ప్రైస్ అనేది కొంచెం లో ఉంచుతాము, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటాం, ఎందుకంటే మార్కెట్ షేర్స్ని గెయిన్ చేయడానికి. ద నెక్స్ట్ ఈజ్ కాంపిటేటివ్ ప్రైజింగ్. సో కాంపిటేటివ్ ప్రైజింగ్ అని అంటే సపోజ్ నాకు రెస్టారెంట్ ఉంది అండ్ నా ఫ్రెండ్ కూడా ఒక రెస్టారెంట్ ఉంది. సో అవి రెండు పక్క పక్కనే ఉన్నాయి అనుకున్నాము. అందులో బిర్యానీ వచ్చేసి ఒక 140 ఉందనుకో, అండ్ దాంట్లో 180 ఉందనుకో, ఎక్కువ కస్టమర్స్ ఎక్కడికి పోతారు, మన దగ్గరికి పోతారు. ఫస్ట్ క్వాలిటీ అనేది చూడరు, బట్ ఫస్ట్ ప్రైస్ చూస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రైస్ చూస్తారు, కొంతమంది మాత్రమే క్వాలిటీ చూస్తారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్ట్రాటజీని యూజ్ చేస్తారు, లైక్ ప్రైస్ని మనం కూడా తగ్గించేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సేల్స్ ఎక్కువైతాయి, అంతే కదా. సో అలా. ద నెక్స్ట్ ఈజ్ సబ్స్క్రిప్షన్ ప్రైజింగ్. సో సబ్స్క్రిప్షన్ ప్రైజింగ్ అని అంటే లైక్ మంత్లీ కానీ యాన్యువల్లీ కానీ, మనకి ఇప్పుడు ఏమున్నాయండి, సో నువ్వు మంత్లీ ఎంత పే చేసుకుంటే నువ్వు ఎంతైనా ప్రొడక్ట్స్ని లైక్ రిసీవ్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు, అలా లైక్ ఛార్జింగ్ కస్టమర్స్ అనే రికరింగ్ బేసిసెస్ లైక్ మంత్లీ అండ్ యాన్యువల్లీ. సో దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే లైక్ ఇట్ ఇంప్రూవ్స్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్, అట్రాక్ట్స్ కస్టమర్స్, క్రియేట్స్ మార్కెట్ అండ్ స్టెబిలిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద 4th యూనిట్ ఆఫ్ ద POE. సో చాలా సింపుల్, ఎందుకు అనంటే 4th యూనిట్లో మొత్తం కాన్సెప్ట్ మన ప్రోడక్ట్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటాము అండ్ మన ఇన్వెంటరీని ఎలా కంట్రోల్ చేసుకుంటాము, లైక్ మన ప్రోడక్ట్స్ని ఎలా ప్రైస్ చేసుకోవాలి, మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, రైట్, ఎలా డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయడము, కూపన్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ అడ్వర్టైజింగ్ చేసుకోవడము. సో మొత్తం జనరల్ కాన్సెప్ట్ ఇది. జస్ట్ మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, మీకు అర్థమైన వీడియో రాసేసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ ఇట్, సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్.